హలో బాబు, పిచ్చిన కొడుకున్నట్టున్నాడు. హలో మేడం ఇద్దరయ్యే. నువ్వు ఈగల్ టీమ్ కి చెప్పుకో, దోమల్ టీమ్ కి చెప్పుకో. అన్న అన్న కార్ సైడ్ కప్పి బాబా, నా కార్ సైడ్ కప్పి. అంతే ఏదో ముచ్చట ఆగమాగముంది, అందరు ఎటైతే ఊరు. జల్ జల్ ఆగండి, ఇలా సమస్య ఏందో ఉన్నట్టు నడుచుకుందాం. ఆగు, నువ్వు కార్ సైడ్కి పెట్టుకో, నేను వస్తున్నా. హలో బాబు, హలో బాబు, హలో బాబు, ఎక్స్క్యూజ్ మీ. ఏంది మీరంతా గిట్లుండ్రు? ఇది ఇల్లు అనుకుంటున్నావా? ఏంది రోడ్ మీద గిట్లా అన్నావు? హలో, నేను తర్వాత చెప్తా. నేను ఎవరో అని. ఏమైంది? మీరు గిట్ల రోడ్ల మీద ఎందుకు హలో బాబు, మిమ్మల్ని పిచ్చిన కొడుకున్నట్టున్నాడు. పిచ్చిన కొడుకున్నట్టున్నాడు. ఆగు, ఇక్కడ వాళ్ళ ఆడిపోరి కూడా ఉన్నట్టున్నది కదా. ఓ పోరి, ఓ పిల్ల, ఓ బుజ్జి, నాడు బయట పోదాం నాడు. ఎవరమ్మా నువ్వు గిట్లా తాగుతున్నావు? ఏం పుట్టింది నీకు? హలో బుజ్జి, మిమ్మల్ని అమ్మా, ఏదన్నా సమస్యనా? హలో బుజ్జి, ఎక్కడిది పిచ్చిదా మైక్ నొక్కుతుంది. హలో బుజ్జి, మిమ్మల్ని అమ్మా. హలో, ఏమైంది? మీకు ఏమన్నా మెంటల్ తిన్నట్టుంది. ఈయనేంది షెట్ ఎక్కిండు? ఓ సార్, హలో బాబు, ఎక్స్క్యూజ్ మీ, ఓ సార్ చెట్టు ఎక్కినవేంది? నేనెంత ఎదవనో నాకే తెలియదు. హలో బాబు, మిమ్మల్ని మాల్ చాయే. వెయిట్ వెయిట్, మాల్ చాయ్ అంటాడేంది వీడు? హలో, మీరంతా గిట్లున్నారేంద్రా నాయనా? దండుపాలెం బ్యాచ్ లేకుంటే జాంబిల బ్యాచా? A1 క్వాలిటీ స్వర్గం కనిపిస్తుంది. సూపర్ గాంజా తుంబి మరో పైసా మీదేత మరో. గాంజానా? అంతా గాంజా కొట్టి రాయింద్రా నాయనా. వినాయలు కొట్టి ఏడు దొరుకుతుందిరా ఈ నడి పట్నంలో మీకు గాంజా? మాకు ఏడైనా దొరుకుతుంది. వీడింత బాగా చెప్తా చెప్తుండు ఏడైనా దొరుకుతుందని. ఓయమ్మనే, ఏంది అంతా గిట్లుర్రు గాంజా అనబట్టిర్రు? అసలు ఇంతకుముందు ఈడు ఏమైంది? ఎవరన్నా నడుచుకుందాము, గిల్లెవల పెద్ద మనిషి నటు. హలో అన్న, హలో అన్న, ఇక్కడ ఇంతకుముందు ఏమన్నా జరిగిందా? వీళ్ళంతా ఇంత ఆగమాగం ఉంది. ఇంతకు ముందు ఫ్లాష్ బ్యాక్. ఓయమ్మని ఒక్కరుగా ఇద్దరు కాదు, ఆడిపోరి కూడా ఉన్నది కదా. ఈ గాంజా కొట్టి గిట్ల ఊతుర్రు. ఇంత హైదరాబాద్ నడి పట్నంలో బాగా జాప్తా గాంజా తాగుతుర్రు. వీళ్ళకి అసలు ఏడో దొరుకుతుంది? ఎవరు అమ్ముతుర్రు? వీళ్ళ దగ్గర ఉందా? వీళ్ళ తాను ఎక్కడిది? హలో బాబు, గాంజా తాగిరా మీరు? ఎస్ గాంజా తాగినాం. కళ్ళల్లో కాంతులు మెరుస్తున్నాయి. ఇప్పుడే స్వర్గంలో అడుగు పెట్టిన. ఏంది చెప్పు ఇప్పుడు? అట్లా చెప్తాందుకు సిగ్గు అనిపిస్తలేదా? ఇట్లా అడిగేదానికి నీకు సిగ్గు అనిపిస్తలేదా? ఏం తమాషాగా ఉన్నదా? గాంజా తాగు నేరమని తెలియదా మీకు? నేరమే కానీ ఇప్పుడు గాంజా ఇక్కడికి తెచ్చుడు నేరం అని చెప్పినావు నువ్వు ఎప్పుడన్నా? అక్కడ ఎక్కడో పండిన గాంజా ఇక్కడికి ఎట్లా వచ్చింది అని అడిగినాను. వాళ్ళని అడిగినాను, ఎవరు తెచ్చిల్లు ఇక్కడికి? మీ అసోంటి దొంగలు సాటంగా తెస్తారు కాబట్టి మూచి పనులు రాలుతాయి ఏమనుకుంటాను. నడు ఇక్కడ నుంచి. బండిరా, బండి ఎత్తి పడకూడదు. అయితే ఇట్లా రోడ్ల మీద పడితే అయితే యాక్సిడెంట్లు కావా? అవుతాయి, యాక్సిడెంట్లు అవుతాయి. మేమున్న కాడికి బస్సు కారు రాకుంటే ఏ లొల్లి ఉండదు కదా మేడం. కార్లు బస్సులు అట్లా పోతే ఏం కాదు. మా దగ్గరికి అయితేనే వస్తేనే యాక్సిడెంట్లు అవుతాయి. ఇట్లా తయారయ్యారా మీదంతా? ఒకడు షర్టు మీద, అదేమో కుర్చీ మీద, దానికైతే ఆడవిల్లన్న సోయి కూడా లేదు. ఈయనకైతే ఇల్లేదో రోడ్డుగా సోయలేదు. ఇట్లా తయారైందిరా నాయన మీరంతా. ఆ ఊరు ఇట్లా కాదు మీ పని. పోలీసులకు చెప్తా, పోలీసులు వచ్చే చక్క అవుతారు మీ పని. పోలీసులకే చెప్పుకో, నువ్వు మీడియాకి చెప్పుకో. చెప్పుకోపో, చెప్పుకో.
చెప్పుకోపా. ఇట్లా కాదు కొడుక, మీ పని ఇట్లా కాదు. రేవంత్ రెడ్డి సర్కార్ తెచ్చిన ఈగల టీంకే చెప్తా ఊరి. నువ్వు ఈగలకు చెప్పుకో, దోమలకు చెప్పుకో, we don't care. ఎవరికన్నా చెప్పుకో, ఇష్టం ఉన్నోడికి చెప్పుకో. ఎలా మేడం ఇది రాయే. చెప్పు బాబు, ఏంటి మీ సమస్య ఏంది? ఏయ్ రా, నీకు గంజాయి కావాలనా? ఇటు పో, ఆడి దగ్గర ఉంది పో. ఎంజాయ్ గంజాయ్ #1 క్వాలిటీ ఫ్రీ నీకు మీడియా కదా. ఎంజాయ్ గంజాయ్. ఓకే. సి 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 అసలు హైదరాబాద్ పట్నంలో ఏమైతుంది? బాగా జాబితా జనం నడి పట్నంలో గాంజా దాగి కొడుతుర్రు. మొన్న శివరాత్రి పండుగ నాడు కూడా ఇట్లనే శివునికి ప్రసాదం అనుకుంటా సోషల్ మీడియాలో వీడియో పెట్టరు గాంజా పెట్టుకుంటా. పోలీసులు ఏం చేస్తుర్రు? అసలు సర్కార్ ఏం చేస్తుంది? ఎటువైంది సర్కారు? ఐసా పూచో నువ్వెప్పుడు చెట్టు దిగినవరా నాయనా? ఇప్పుడే వచ్చిండు కానీ అసలు హైదరాబాద్ లో గంజాయి ఆట వస్తుంది, అటు చెప్పు. అసలు పోలీస్ వాళ్ళ క్యా కర్ రే? పోలీసు వాళ్ళ క్యా కర్ రే? సోషల్ మీడియాలో పోస్టులు డాల్ రే. చూసిరా, వీళ్ళకు మీడియా అంటే భయం లేదు, పోలీసులు అంటే భయం లేదు. ఎట్లా తయారైతుర్రో. ఉండాలి. ఎందుకు ఉంటుంది మేడం? పోలీసులు గవర్నమెంట్ గంజాయి తయారు ఆపేది, రాకుండా ఆపేది మా దగ్గరికి. కానీ వాళ్ళు చక్కగా పని చేస్తలేరు కాబట్టి అది మా దగ్గరికి వస్తుంది, మేము తాగుతాను. అందుకే మాకు భయం ఉండదు మేడం. దొరుకుతుందని తాగితే మీ జీవితాలే కదా ఖరాబ్ అయ్యేది. అది మాకు తెలుసు మేడం. అసలు మా దాకా రానియకుండా చేయాలి కదా, అసలు గంజాయే లేకుండా చేయాలి కదా. మేడం నేనే కాదు, చిన్న చిన్న పిల్లలు తాగుతున్నారు మేడం గాంజా. రోడ్ల మీద పండుకుంటున్నారు మేడం, గాలికి వదిలేసి చదువు. పిల్లలు గంజాయి కొట్టినారని తల్లిదండ్రులకే తెలియట్లా పోలీసు కేసులు అయ్యేదాకా. సార్లు, పోలీస్ సార్లు చూస్తున్నారా ఎట్లుందో మీ పనితనము, మీరు చేస్తున్న నిర్వాహకం ఎంత చక్కదనంగా ఉన్నదో. ఓ సజ్జనార్ సారు, సోషల్ మీడియాలో భవిష్యత్తు ఖరాబ్ అయితే అని ఈత బోధాలు ఇచ్చుడు, సందేశాలు ఇచ్చుడు కాదు. ఫస్ట్ మన రాష్ట్రంలో గాంజా లేకుండా చూడుండ్రి. గాంజా ఎట్లా దొరుకుతుంది? గాంజా ఇది లేకుండా చూడుండ్రి సజ్జనార్ సారు. మేడం అన్ని ఈ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు అన్ని పనులు పక్కకు పెట్టి ఫస్ట్ ఈ గాంజాయి లేకుండా చేయాలి. అట్లయితేనే రాష్ట్రాలు బాగుపడతాయి. యువత మత్తులుంటే మా ప్రభుత్వాల్ని ప్రశ్నించదు అనుకోకుండ్రి, రాష్ట్రాలు సర్వనాశనం అవుతాయి. చూసిరా, ఇప్పటికే సగం మంది యువత గాంజా తాగి విచ్చలు విడిగా చెడిపోతుర్రు. గాంజా తాగినోని కానీ లేకపోతే తాగి ఊగినోని కాదు, అసలు రాష్ట్రంలో ఈ గాంజా, ఈ అడ్డమైన గాంజానే లేకుండా చేయండి సార్లు. మేడం అట్లనే ఇప్పుడు తల్లిదండ్రులకు కూడా అవగాహన ఉండాలి మేడం. పిల్లలు ఏడ తిరుగుతారు, ఎట్లా తింటారు, ఎవరితో తిరుగుతారు, ఏం చేస్తారు తెలియాలి. తెలియకుంటే సర్వనాశనం అవుతారు మేడం. చాలా గలీజ్ అవుతుంది రాష్ట్రం. అవును, మీరు ఇప్పటిదాకా మొత్తం తాగి ఊగి ఎట్లా పడితే అట్లా బొర్రిరు కదా, ఇప్పుడు ఏంది ఇంత మంచిగా మాట్లాడుతుర్రు? మన సర్కారుకు మన పోలీసులకు మత్తు పట్టింది మేడం. ఆ మత్తు దించడం కోసమే మేము మత్తులో ఉన్నట్టు యాక్టింగ్ చేసినాం కదరా? కరెక్ట్. అంతేనా? చూసిండ్రా ప్రభుత్వ పెద్దలు, తల్లిదండ్రులు, పిల్లలు, ఈ గాంజా అనే మందు ముందు ముందు దేశాన్నే సర్వనాశనం పట్టిస్తుంది. దీన్ని అరికట్టాలంటే ముందే గుర్తించి దీన్ని ఆడికి ఆపేయాలి, లేకపోతే కుటుంబాలన్నీ సర్వనాశనం అవుతాయి, శోకంలో మునుగుతాయి. కాబట్టి ఈ అడ్డమైన గాంజాను తరిమేద్దాం, యువతను కాపాడదాం. అట్లనే మత్తు మందులు ఉండొద్దని చెప్పే మా ప్రయత్నం మీకు నచ్చితే మైక్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.